పుల్లారావు చెప్పండి, నల్గొండలో ఎండల తీవ్రత ఏ విధంగా ఉంది? ఇటు ప్రజలకి కూడా అధికారులు కొన్ని సూచనలు అయితే జారీ చేస్తున్నారు. డీటెయిల్స్ ఏంటి పుల్లారావు? ప్రసన్న ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా బానుడి బగబలతో మాత్రం ప్రజలు మాత్రం బెంబేలెత్తుతున్నారని చెప్పవచ్చు. ఫిబ్రవరి 2వ వారం నుండి ఈ యొక్క ఎండల తీవ్రత అనేది మొదలు కావడం జరిగింది. మార్చి మొదటి వారం స్టార్ట్ కాకముందు ఈ యొక్క ఎండల తీవ్రత అనేది చాలా పెద్ద మొత్తంలో కూడా చేరుకుంటుంది. ఎక్కువ స్థాయిలో ఎండలు వస్తున్నట్టు మాత్రము ప్రజలు కూడా బయటికి వెళ్ళేటటువంటి పరిస్థితికి వచ్చారు. ముఖ్యంగా ఉదయం పూట వైద్యాధికారులు కానీ ఇతర వాతావరణ శాఖ అధికారులు కానీ ఒకటే చెప్తూ ఉండడం జరిగింది. ఏదైనా పనులు ముఖ్యమైన పనులు ఉంటే మాత్రం ఉదయం పూట వెళ్ళేసి పనులు చేసుకొని మధ్యాహ్నం పూట వరకు ఖచ్చితంగా అందరూ కూడా ఇంటి వద్ద ఉంటేనే బాగుంటుందని చెప్పేసి కూడా వైద్య అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఎప్పుడైతే ఈ యొక్క ఎండల తీవ్రత ఎక్కువగా ఉందో వెంటనే ఇక ప్రజలు కూడా ఈ యొక్క ఉక్కపోతకు తట్టుకోలేక ఈ ఏసీలను అదేవిధంగా కూలర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితి అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా పేదవాడి ఫ్రిడ్జ్ గా పిలువబడుతున్నటువంటి కుండలను కూడా బయటకు వెళ్ళేసేసి పెద్ద ఎత్తున కూడా వాళ్ళు కొనుగోలు చేసేసి ఇంటికి తీసుకొచ్చిన పరిస్థితులు అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కనబడుతూ ఉండడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ప్రజెంట్ గా ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసినట్లయితే మాత్రము ఎండల తీవ్రత దాదాపు 38 డిగ్రీల వరకు కూడా చేరుకుందని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న సందర్భం అవుతుంది. మార్చి మొదటి వారంలోనే ఎండల తీవ్రత ఈ విధంగా ఉన్నట్లయితే ఏప్రిల్ అదేవిధంగా మే మాసం వచ్చే వరకు కూడా ఈ యొక్క ఎండల తీవ్రత ఎంత పెరగనుందో అని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా భయాలకు కూరుకునేటువంటి పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. సో ఈ విధంగా మార్చి మొదటి వారంలోనే 37-38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా వైద్య అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా ఇదే సమయంలో వర్షాభావ పరిస్థితులు కూడా తలెత్తడంతో మాత్రము భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడిగట్టిపోతున్నాయి. దీనివల్ల అనేక చోట్ల కూడా మంచినీటి సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ముఖ్యంగా సాగర్ కు పరివాహక ప్రాంతాల్లో మంచినీటి ఎండని తీవ్రంగా ఉందని చెప్పేసి కూడా ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. సో ఈ విధంగా ఎండల తీవ్రత అనేది పెరిగితే మాత్రం భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడిగట్టిపోయి మరింత మంచినీటి కష్టాలు అనేవి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా ప్రజలు భయాలకు గురవుతున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే ప్రజెంట్ గా మాత్రం ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో మాత్రము ప్రజలు కూడా బయటికి రానటువంటి పరిస్థితి నెలకొంది. కేవలం ఉదయం సమయంలో 10 గంటల లోపే కూడా వాళ్ళు వచ్చేసి వాళ్ళ యొక్క పనులు చేసుకుంటున్నారు. ఈ టైంలో 12 గంటల తర్వాత ఎవరు కూడా రోడ్ల మీద వచ్చిన పరిస్థితులు అయితే కనబడట్లేదు. మొత్తం కూడా రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా కూడా మారినటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కనబడుతూ ఉండడం జరిగింది. సో ఇదే ఎండల తీవ్రత అనేది ఇంకా మరో వారం రోజుల తర్వాత చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదే సమయంలో కూడా మొత్తంగా కూడా ఈ యొక్క ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ప్రజలందరూ కూడా తమ యొక్క కూలర్లకు అదేవిధంగా ఏసీలకు ఫ్యాన్లకు పనిచేయడంతో విద్యుత్ వినియోగం కూడా చాలా పెరిగిపోయింది.